Hi students, welcome back to the class. హైపర్ కాంజుగేషన్ గురించి నేర్చుకునే ముందు కొన్ని ఫండమెంటల్స్ చూద్దాము. సిగ్మా బాండ్ అంటే ఏంటి, పై బాండ్ అంటే ఏంటి, సిగ్మా ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, పై ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాము. దాని తర్వాత కాన్సెప్ట్ లోకి వెళ్దాము. ఒక ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ ఆర్గానిక్ కాంపౌండ్ లో చూడండి, ఈ మధ్యలో ఉందో ఏదైతే ఉందో ఇది డబుల్ బాండ్ కదా. సో డబుల్ బాండ్ లో ఒకటి పై బాండ్ అవుతుంది, ఇంకొకటి సిగ్మా బాండ్ అవుతుంది. పై బాండ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ని పై ఎలక్ట్రాన్స్ అంటాము, సిగ్మా బాండ్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ని సిగ్మా ఎలక్ట్రాన్స్ అంటాము. ఇదే విధంగా కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్యన ఉన్న బాండ్ కూడా సిగ్మా బాండ్ అవుతుంది. అలాగే ఈ బాండ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ సిగ్మా ఎలక్ట్రాన్స్ అవుతాయి. అంటే ఓవరాల్ గా ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సిగ్మా బాండ్ కంటైన్స్ సిగ్మా ఎలక్ట్రాన్స్, పై బాండ్ కంటైన్స్ పై ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఆల్ఫా కార్బన్ అంటే ఏంటి, ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఏంటో చూద్దాము. ఫంక్షనల్ గ్రూప్ కి డైరెక్ట్ గా అటాచ్ అయినటువంటి కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అంటాము. ఆ ఆల్ఫా కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్స్ ని ఆల్ఫా హైడ్రోజన్ చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంపౌండ్ తీసుకున్నాను. ఈ కాంపౌండ్ లో ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఆల్కీన్ అనే ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఇప్పుడు ఈ ఆల్కీన్ కి డైరెక్ట్ గా ఈ కార్బన్ అనేది అటాచ్ అయింది. అంటే ఈ కార్బన్ ఏం పిలుస్తాం మనము, ఆల్ఫా కార్బన్ అని చెప్తాము. అలాగే ఆ ఆల్ఫా కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్స్ ని ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాము. అంటే ఈ కాంపౌండ్ లో మొత్తం ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో కాంపౌండ్ చూద్దాము. సో ఈ కాంపౌండ్ లో కూడా ఆల్కీనే ఫంక్షనల్ గ్రూప్ ఉంది కదా. సో ఈ ఆల్కీన్ కి డైరెక్ట్ గా అటాచ్ అయినటువంటి కార్బన్స్ అంటే ఆల్ఫా కార్బన్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాము. ఇదొక ఆల్ఫా కార్బన్, ఇదొక ఆల్ఫా కార్బన్. సో వీటిల్లో మొత్తం ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, ఓవరాల్ గా 6 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక కాంపౌండ్ తీసుకున్నాము. ఇది కార్బోకాటయాన్. దీనికి డైరెక్ట్ గా అటాచ్ అయినటువంటి కార్బన్ ఆల్ఫా కార్బన్ అవుతుంది. అంటే మొత్తం ఈ కాంపౌండ్ లో 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక రింగ్ కార్బోకాటయాన్ రింగ్. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయి, ఇలా 2 ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయి. అంటే పాజిటివ్ చార్జ్ కి డైరెక్ట్ గా అటాచ్ అయినటువంటి కార్బన్స్ ఆల్ఫా కార్బన్స్ అవుతాయి. ఇప్పుడు వీటిలో ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయంటే ఇటు పక్క 2 ఆల్ఫా హైడ్రోజన్స్, ఇటు పక్క 2 ఆల్ఫా హైడ్రోజన్స్, ఓవరాల్ గా 4 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఒక కార్బోకాటయాన్ తీసుకున్నాను, CH3CH2+. ఈ ఫస్ట్ CH3 ఉంది కదా, దీంట్లో కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య ఉన్న బాండ్ కార్బన్ యొక్క sp3 హైబ్రిడ్ ఆర్బిటాలు, హైడ్రోజన్ యొక్క s ఆర్బిటాలు, ఈ రెండు కూడా మ్యూచువల్ గా ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకోవడం వల్ల ఫామ్ అయినటువంటిది. ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సిగ్మా ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఇప్పుడు CH2+ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. CH2+ లో హైబ్రిడైజేషన్ sp2 గా ఉంటుంది. దీని స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే వేకెంట్ ఆర్బిటాల్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు స్ట్రక్చర్ని పక్క పక్కన వేసినప్పుడు CH3 కదా ఇక్కడ ఉన్నది, నేను ఒక్క హైడ్రోజనే వేసాను ఈజీగా అర్థం అవ్వడం కోసము. స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కార్బన్ మీద sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉంది, ఈ కార్బన్ మీద వేకెంట్ ఆర్బిటాల్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ కార్బన్ ఏం చేస్తుంది అని అంటే కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య ఒక షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది కదా, దానిని కార్బన్ తన వైపుకి అట్రాక్ట్ చేసుకుని హైడ్రోజన్ తో బాండ్ అనేది బ్రేక్ చేస్తుంది. అంటే కార్బన్ ఆ 2 ఎలక్ట్రాన్స్ ని తన వైపుకి తీసుకుంటుంది. అలాగే హైడ్రోజన్ మీద ఏమి ఎలక్ట్రాన్స్ లేకపోవడం వల్ల H+ గా పక్కన ఉండిపోతుంది. ఇప్పుడు ఈ హైడ్రోజన్ నుంచి తీసేసుకున్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ ని ఈ కార్బన్ ఈ సెకండ్ కార్బన్ లో ఉన్నటువంటి వేకెంట్ ఆర్బిటాల్ ఉంది కదా, దాంతో షేర్ చేసుకుంటుంది. అలా షేర్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, కార్బన్ కి మధ్య డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ పక్కన ఉన్నటువంటి హైడ్రోజన్ H+ గా పక్కకి వెళ్ళిపోయింది కదా, దానికి ఈ కార్బన్ కి ఎలాంటి రిలేషన్ లేదా అంటే ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ హైడ్రోజన్ అనేది H+ గా ఉంది, ఇక్కడ కార్బన్ ఏదైతే ఉందో ఇది డబుల్ బాండెడ్ కార్బన్ కదా, డబుల్ బాండెడ్ కార్బన్ కి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఉంటుంది. సో ఇది ఎలక్ట్రోనెగటివ్, ఇది ఎలక్ట్రో పాజిటివ్. సో ఈ రెండింటి మధ్య
ఒక అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కార్బన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఈ రెండో ఎలక్ట్రాన్ హైడ్రోజన్ది కదా, కార్బన్ హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకుని ఈ కార్బన్ తో షేర్ చేసుకుంది. ఇప్పుడు ఈ షేర్ చేసుకున్నటువంటి సింగిల్ ఎలక్ట్రాన్ కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య, అలాగే కార్బన్ కి మధ్య ఈ మొత్తం ఈ కాంపౌండ్ అంతా కూడా తిరుగుతూ ఉంటుందన్నమాట. అలా తిరగడం వల్ల ఏమవుతుంది, ఈ కాంపౌండ్ కి రెజొనెన్స్ అనేది వస్తుంది. దానివల్ల ఈ కాంపౌండ్ అనేది స్టేబుల్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ నే హైపర్ కాంజుగేషన్ అని అంటాము. ఇక్కడ ఈ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సిగ్మా ఎలక్ట్రాన్స్ కి అలాగే వేకెంట్ p ఆర్బిటాల్ కి మధ్య జరగడం వల్ల ఈ కాన్సెప్ట్ నే సిగ్మా పై కాంజుగేషన్ అని కూడా అంటాము. అలాగే ఇక్కడ కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య ఏ బాండ్ లేదు, అంటే కోవలెంట్ బాండ్ ఉంటేనే బాండ్ అంటాం కదా, అయానిక్ బాండ్ అనేది బాండ్ కాదు. సో కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య ఎలాంటి బాండ్ లేదు, అయినా సరే ఎలక్ట్రాన్ అనేది హైడ్రోజన్ నుంచి కార్బన్ కి, కార్బన్ నుంచి ఈ కార్బన్ కి మొత్తం స్ట్రక్చర్ అంతా తిరుగుతూ ఉండడం వల్ల ఈ కాంజుగేషన్ నే నో బాండ్ రెజొనెన్స్ అని కూడా అంటాం. ఒక కాంపౌండ్ లో హైపర్ కాంజుగేషన్ జరగాలంటే ఆ కాంపౌండ్ లో ఏముండాలి, sp2 కార్బన్ ఉండాలి. sp2 కార్బన్ అంటే ఏ కార్బన్ కి sp2 హైబ్రిడైజేషన్ ఉంటుందో అన్ని కార్బన్స్ హైపర్ కాంజుగేషన్ చూపించవు. దేంట్లో ఉన్న sp2 కార్బన్ అంటే కార్బోకాటయాన్ లో, ఆల్కీన్ లో, ఫ్రీ రాడికల్స్ లో, ఈ మూడిట్లో ఉన్నటువంటి sp2 కార్బన్ మాత్రమే హైపర్ కాంజుగేషన్ షో చేస్తుంది తప్ప అన్ని sp2 కార్బన్స్ హైపర్ కాంజుగేషన్ చూపించవు. నెక్స్ట్ ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. ఒక కాంపౌండ్ లో sp2 కార్బన్ ఉండి ఆల్ఫా హైడ్రోజన్ ఉంటే గనక కంపల్సరీగా అక్కడ హైపర్ కాంజుగేషన్ అనేది జరుగుతుంది. ఒక క్వశ్చన్ చూద్దాం, రెగ్యులర్ గా ఎగ్జామ్స్ లో ఇచ్చే క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ షోస్ హైపర్ కాంజుగేషన్? ఇక్కడ కొన్ని కాంపౌండ్స్ ఇచ్చారు, వీటిలో హైపర్ కాంజుగేషన్ అనేది ఎవరు చూపిస్తారు అనేది చూద్దాం. ఫస్ట్ తీసుకున్నట్లయితే CH3CHO ఒక ఆల్డిహైడ్ ఇచ్చారు. ఇది కార్బోకాటయాన్ కాదు, ఆల్కీన్ కాదు, ఫ్రీ రాడికల్ కాదు. సో అందుకని ఇది హైపర్ కాంజుగేషన్ చూపిస్తుందా? చూపించదు. నెక్స్ట్ CH3CH2+, ఇదేంటిది? ఒక కార్బోకాటయాన్, అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సెకండ్ కండిషన్ ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. ఇక్కడ CH2+ పక్కన డైరెక్ట్ గా CH3 అటాచ్ అయ్యింది కదా, ఆల్ఫా హైడ్రోజన్స్ 3 ఉన్నాయి. సో అంటే ఇది హైపర్ కాంజుగేషన్ ని చూపిస్తుంది. నెక్స్ట్ CH3CH2OH ఆల్కహాల్ ఇచ్చారు. సో ఆల్కహాల్ అనేది హైపర్ కాంజుగేషన్ చూపించదు. నెక్స్ట్ ఒక ఆల్కీన్ ఇచ్చారు. సో ఆల్కీన్ లో sp2 కార్బన్ ఉంటుంది కదా, అలాగే ఈ ఆల్కీన్ కి అంటే ఈ కార్బన్ కి డైరెక్ట్ గా అటాచ్ అయినటువంటి కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, అంటే ఆల్ఫా హైడ్రోజన్స్ కూడా ఉన్నాయి, అంటే దీనిలో హైపర్ కాంజుగేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ CH3+ ఇచ్చారు. ఇది కార్బోకాటయానే కానీ దీనికి ఆల్ఫా హైడ్రోజన్స్ ఏమీ లేవు కాబట్టి దీనిలో హైపర్ కాంజుగేషన్ జరగదు. హైపర్ కాంజుగేషన్ డెఫినేషన్ చూద్దాం. ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ రెజొనెన్స్. ఒక కాంపౌండ్ లో హైపర్ కాంజుగేషన్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అని అంటే, ఆ కాంపౌండ్ లో ఉన్నటువంటి సిగ్మా బాండ్ ఆర్బిటాలు, పై బాండ్ ఆర్బిటాలు. సిగ్మా బాండ్ ఆర్బిటాల్ అంటే ఆల్ఫా కార్బన్ మీద ఉంటుంది, పై బాండ్ ఆర్బిటాల్ అంటే MTP ఆర్బిటాలు. ఇప్పుడు ఈ రెండు కూడా ఓవర్లాప్ అవడం వల్ల ఎలక్ట్రాన్స్ డీలోకలైజేషన్ అనేది జరుగుతుంది. దానివల్ల కాంపౌండ్ లో రెజొనెన్స్ అనేది వస్తుంది, దానివల్ల స్టెబిలిటీ అనేది కాంపౌండ్ కి పెరుగుతుంది. ఈ కాన్సెప్ట్ నే హైపర్ కాంజుగేషన్ అంటాం. సింపుల్ గా ద షిఫ్టింగ్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్స్ టు వేకెంట్ p ఆర్బిటాల్ టు ఇంక్రీజ్ ద స్టెబిలిటీ ఈజ్ కాల్డ్ హైపర్ కాంజుగేషన్. అంటే సిగ్మా ఎలక్ట్రాన్స్ వేకెంట్ p ఆర్బిటాల్ కి షిఫ్ట్ అవ్వడం వల్ల ఆ కాంపౌండ్ కి స్టెబిలిటీ పెరగడాన్ని హైపర్ కాంజుగేషన్ అంటాం. ఇప్పుడు CH3CH2+ లో వచ్చేటువంటి హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము అంటే, కాంపౌండ్ అనేది ఎంత పెద్దదైనా సరే హైపర్ కాంజుగేషన్ అనేది ఈ స్మాల్ పోర్షన్ లో మాత్రమే జరుగుతుంది. ఒకసారి ఈ కాంపౌండ్ ని దూరంగా ఆటమ్స్ అన్నిటిని వేసుకున్నట్లయితే ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి కదా,
ఫస్ట్ ఈ హైడ్రోజన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఎంటీ ఆర్బిటాల్లో గనక షిఫ్ట్ అయినప్పుడు స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ కార్బన్ కి కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఇది H+ గా పక్కకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య ఉన్నటువంటి ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయినట్లయితే స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ హైడ్రోజన్ అనేది H+ గా పక్కకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయినట్లయితే స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ హైడ్రోజన్ అనేది H+ గా పక్కకు వస్తుంది. సో అంటే CH3CH2+ ఈ కాంపౌండ్ కి 3 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక కాంపౌండ్ తీసుకున్నాము, CH3CH2CH2CH3. దీనిలో ఎన్ని హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ కార్బన్ కి మధ్య డబుల్ బాండ్ ఉంది కదా, ఇది ఒక కార్బన్ మీద కనుక షిఫ్ట్ అయితే గనక ఈ విధంగా ఈ ఫస్ట్ కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే CH3CH2+. దీనిలో హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ ఎలా వేసుకోవాలో మనం చూసాం కదా. సో ఇప్పుడు సపోజ్ ఈ కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఈ ఎంటీ ఆర్బిటాల్లో కనుక షిఫ్ట్ అయినట్లయితే స్ట్రక్చర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ కార్బన్ కి మధ్య డబుల్ బాండ్ వస్తుంది. ఈ డబుల్ బాండ్ ఏమో కార్బన్ మీదకి షిఫ్ట్ అవడం వల్ల పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ మీదకి వస్తాయి. ఇది ఒక హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్. అదే విధంగా ఈ మొత్తం కాంపౌండ్ కి ఎన్ని హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ వస్తాయి అని అంటే, ఎన్నైతే ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయో అన్ని హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఇక్కడ కాంపౌండ్ లో చూసినట్లయితే 6 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 6 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ ఈ స్ట్రక్చర్ కి వస్తాయి. అప్లికేషన్స్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ చూద్దాం. ఫస్ట్ది, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద రిలేటివ్ స్టెబిలిటీ ఆఫ్ ఆల్కీన్స్. ఆల్కీన్స్ స్టెబిలిటీ గురించి హైపర్ కాంజుగేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆల్కీన్స్ కి స్టెబిలిటీ అవి ఫామ్ చేసేటువంటి రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వల్ల వస్తుంది. రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ హైపర్ కాంజుగేషన్ వల్ల ఫామ్ అవుతాయి. ఇక్కడ కొన్ని ఆల్కీన్స్ తీసుకున్నాను. వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది, ఎవరి లీస్ట్ స్టేబుల్ ఒకసారి చూద్దాం. ఈ ఫస్ట్ ఆల్కీన్ తీసినట్లయితే ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ ఏమీ లేవు. ఈ సెకండ్ ఆల్కీన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ 3 ఉన్నాయి. థర్డ్ ఆల్కీన్ లో ఆల్ఫా హైడ్రోజన్స్ 6 ఉన్నాయి. ఫోర్త్ ఆల్కీన్ లో ఆల్ఫా హైడ్రోజన్స్ 9 ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే అన్ని రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి కాబట్టి అన్నిటికంటే ఎక్కువ స్టెబిలిటీ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఈ 9 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్న ఈ కాంపౌండ్ కి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ దీనికి లీస్ట్ ఆల్ఫా హైడ్రోజన్ లేనటువంటి ఈ ఆల్కీన్ కి. సెకండ్ అప్లికేషన్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ కార్బోకాటయాన్స్ అండ్ ఫ్రీ రాడికల్స్. కార్బోకాటయాన్స్ కైనా ఫ్రీ రాడికల్స్ అయినా ఆల్కీన్స్ అయినా ఏదైనా సరే ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువగా ఉంటే ఆ కాంపౌండ్ స్టేబుల్. మనకున్నవి ఏంటి? టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ, మిథైల్. వీటిలో ఆల్ఫా హైడ్రోజన్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ టెర్షరీకి ఎక్కువ ఉంటుంది, తర్వాత సెకండరీ, తర్వాత ప్రైమరీ, తర్వాత మిథైల్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కాంపౌండ్స్ ఇచ్చారు. వీటిల్లో ఎవరికి ఎక్కువ స్టేబిలిటీ ఉంటుందో చూద్దాము. ఫస్ట్ కాంపౌండ్ లో ఈ ఫ్రీ రాడికల్ అనేది ఈ కార్బన్ మీద ఉంది. నెక్స్ట్ ఫ్రీ రాడికల్ ఈ కార్బన్ మీద ఉంది. వీటిలో ఎవరికి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది అంటే ఏ కాంపౌండ్ లో ఎక్కువ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటాయో వాళ్ళకే స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఫస్ట్ కాంపౌండ్ లో ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయో చూద్దాము. ఫ్రీ రాడికల్ ఇక్కడ ఉంది, ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్, ఇక్కడ 2, ఇక్కడ 2, మొత్తం 7 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ కాంపౌండ్ లో ఎన్ని ఉన్నాయి? 4 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ కాంపౌండ్ లో కార్బన్ మీద ఇక్కడ ఫ్రీ రాడికల్ ఉంది కాబట్టి ఈ కార్బన్ ఆల్ఫా కార్బన్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ 1 హైడ్రోజన్ ఉంది, 1 ఆల్ఫా హైడ్రోజన్ ఉంది. ఇప్పుడు ఆల్ఫా హైడ్రోజన్స్ ఫస్ట్ కాంపౌండ్ లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ స్టెబిలిటీ ఫస్ట్ కాంపౌండ్, నెక్స్ట్ సెకండ్ కాంపౌండ్, లాస్ట్ థర్డ్ కాంపౌండ్. నెక్స్ట్ అప్లికేషన్, బెంజీన్ రింగ్ మీద CH3 గ్రూప్ ఉన్నట్లయితే ఆ CH3 గ్రూప్
బెంజీన్ రింగ్ కి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. సో అప్పుడు మనం రెజనేటింగ్ స్ట్రక్చర్స్ కనుక వేసుకున్నట్లయితే ఆర్థో పొజిషన్ లోను పారా పొజిషన్ లోను నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో దానివల్ల ఆర్థో పొజిషన్ లోను పారా పొజిషన్ లోను ఎలక్ట్రోఫైల్ అనేది అటాక్ చేస్తుంది. సో అంటే CH3 అనేది ఆర్థో అండ్ పారా డైరెక్టింగ్ గ్రూప్ అన్నమాట. సో ఈ నేచర్ ని హైపర్ కాంజుగేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్, బెంజీన్ రింగ్ మీద మిథైల్ గ్రూప్ ఉన్నప్పుడు ఇది ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో మిథైల్ గ్రూపు ఎలక్ట్రాన్స్ ని ఏ విధంగా డొనేట్ చేస్తుంది? ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండడం వల్ల. అంటే బెంజీన్ రింగ్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్ గా CH3 అటాచ్ అయింది. అంటే సో బెంజీన్ రింగ్ పక్కది ఆల్ఫా కార్బన్ కదా, ఆల్ఫా కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉండడం వల్ల సో అది ఈజీగా ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ డొనేటింగ్ పవర్ అనేది ఏ విధంగా డిక్రీజ్ అవుతుందంటే, మిథైల్ గ్రూపు ఎక్కువ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండడం వల్ల ఎక్కువ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. ఇది ఈ ఆర్డర్ అనేది ఏ విధంగా తగ్గుతుంది అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ మిథైల్ ఏదైతే గ్రూప్ ఉందో సో దానికి డొనేటింగ్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండవు కాబట్టి.